ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 47వ అధ్యాయం. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతమును వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందము పొందెదము. గంగా నదిలో స్నానం చేయి వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతృతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడగెను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోడుచే అచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచట చెట్ల నీడలో ఉన్న కాలి త్రోవ బండి త్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి పెకపెకలాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకమనుడు తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలం అనుభవించుచున్నదని చెప్పి తిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెతనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి ఆర్చుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవనియో చెప్పి తిని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండటం చూశాను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మింగునని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పని ఎట్లు తినిపించేదను? నేను ఇక్కడ ఊరకనే ఉన్నానా? దాని నెట్లు విడిపించేదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించాను. పాము మీద పడి ఖర్చునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపడలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు? చెన్న బసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను. దేవాలయములో ఏమీ అభివృద్ధి కాన రాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికి వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వారి అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వం వలనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను. నీవు లేచి దేవాలయం శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయొచ్చు. అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనబడి ఎలా చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండా అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్టు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను.
దాతలను బాధించి వసూలు చేయు. పెద్ద మొత్తము చందాల యందు దేవునికి ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గర ఉన్న చందాల గూర్చి చికాకు చెందని అవసరం లేదు. దేవాలయము నిమిత్తము ఏమైనా వ్యయము చేయమని అతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకునెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుక్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుక్కిని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి అధీనంలో ఉంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాన్ సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు, వాని భార్య చనిపోయిరి. డుబ్కీ కూడా కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేర ఉండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కీ మందిర గౌరవ ఇంటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్న బసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచూ చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా పెరుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకుపడని అవసరం లేదనియూ, ఆమె భర్త తానై వెతుకుకొని వచ్చుననియూ నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప అని ఒక బేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరీని ఇచ్చి పెండ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసం చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుటచే తనకి ఎక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురిగా చూసుకోమని వేడుకొనెను. ఆమె నా ఆశ్రయము కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనబడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి ఏమియును ఇవ్వవలదు. చెన్నబసప్పుతో సలహా చేసి దేవాలయపు మరమ్మతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకి ఇవ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా ఇచ్చితిని. మేమిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుకొనుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యముని చెప్పితిని. వీరభద్రప్ప మిగులు కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ
బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకుని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తి పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాశ గలవానిని అది హీనస్థితికి తెచ్చును. తుదకు వానికి నాశనము కలుగచేయును. ఓం శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।